గురూజీ, మనం పుట్టినప్పుడు ఏ ఫీలింగ్స్ ఉండవు అంటే, ఆహా అని వినేసి అర్థం చేసుకునే ప్రయత్నము చేయడానికి ఏమీ దారి లేదు అసలు అప్పుడు. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మనము ఒకళ్ళు ఒకళ్ళు తోడబుట్టినోళ్ళు, స్నేహితులు, నువ్వు కోపం వస్తే ఇలా రియాక్ట్ అవ్వు, నీ ఫీలింగ్స్ వస్తే అలా బయటికి మాట్లాడు అనే భావాలన్నీ మనం ఒకళ్ళ నుంచి నేర్చుకున్నవే. ప్రతి ఒక్కటి ఒకళ్ళ నుంచి చూసి నేర్చుకున్నవి. అనుకరణ అంటారు కదా, నిజానికి అదొకటే నిజం. కానీ ఇవేమీ లేకుండా ఉండడం అనేది అంటారు, వాళ్ళని వీళ్ళని చూసి ఫాలో అవడం ఏంటి అంటారు. నిజంగా ఫాలో అవ్వకుండా ఉండడం ఎలాగో కూడా తెలీదు. ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం వేసింది గురువుగారు. సిగ్గు లేదా, నీకు పౌరుషం లేదా, నీకు కోపం రాదా, ఏమి అలా చూస్తున్నావు, నువ్వు తిరిగి ఏం మాట్లాడలేవా, చెప్పలేవా, నీకు తెలివితేటలు లేవా అంటారు. ఆ తెలివితేటలు కూడా ఒకళ్ళ నుంచి నేర్చుకున్నవే. రివెంజ్ తీర్చుకోవడం, ఇవన్నీ నువ్వులా ఉన్న వాళ్ళని ఇలా కావాలని బతుకు తెరువు అనే పదంతో, బతకడం ఎలాగో నేర్చుకోవాలి అనే పదంతో మనిషిని టోటల్గా గజిబిజిగా మార్చేసి మనశ్శాంతి లేకుండా చేస్తారు. నాకైతే అర్థమైంది గురువుగారు. నువ్వులా ఉండంటే ఎవరి మీద ఏ విధమైన రియాక్షన్ చూపించకుండా ఉండటం, వ్యతిరేకత బయటికి చూపించకుండా ఉండడం, అది మనకి నిజానికి అవసరం లేదు. అబద్ధం లేదు, నిజం లేదు, నిజానికి అసలు ఏమీ లేదు అంటే అర్థమైంది నాకు. ఒకరు పోతే ఏడవాలి, ఒకరు జోకేస్తే నవ్వాలి, ఇది కూడా ఒకళ్ళ నుంచి నేర్చుకుందే. ఏంటి నవ్వదేంటి, రాయిలాగా ఉన్నది, దీనికి నవ్వడం కూడా తెలీదు, జోకేస్తే అని చెప్పి అంటారు. లేదంటే దీనికి మనసే లేదు, అయినోళ్ళకి ఎలా అయితే కనీసం రాయిలాగా ఉన్నది, నవ్వట్లేదు, ఏడవట్లేదు, ఏదో ఒక పదం వాడతారు ఖచ్చితంగా. ఓం శ్రీ గురు రమణ.